హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఓకే, ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ కదా. సో ఎవరిని నామినేట్ చేశారనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో తనుజ గారు హరీష్ని అండ్ ఫ్లోరాని, మనీష్, భరణి అండ్ రీతు, రాము, కళ్యాణ్ అండ్ హరీష్ని, ప్రియా గారు ఫ్లోరా అండ్ భరణిని, రీతు గారు హరీష్ అండ్ ఫ్లోరాని, సుమన్ శెట్టి గారు ప్రియా అండ్ మనీష్ని, పవన్ గారు మనీష్ అండ్ పవన్ గారు ఫ్లోరా అండ్ భరణిని, ఇమాన్యుల్ మనీష్ అండ్ హరీష్ గారిని, భరణి గారు ప్రియా అండ్ పవన్ని, కళ్యాణ్ మన ఆర్మీ కళ్యాణ్ భరణి గారిని అండ్ హరిత హరీష్ గారిని, ఫ్లోరా ఈజ్ నామినేటెడ్ తనుజ అండ్ పవన్, హరీష్ గారు భరణిని అండ్ ఇమాన్యుయల్ని, శ్రీజ భరణి అండ్ హరీష్ గారిని, సంజనాకు స్పెషల్ పవర్ ఉందన్నమాట. సో డైరెక్ట్గా ఎవరినైనా ఒక్కరిని డైరెక్ట్ నామినేట్ చేయడానికి అర్హత అనేది ఉంది. సో దానికి సుమన్ శెట్టి గారుని డైరెక్ట్గా తీసుకుంది నామినేషన్లోకి. ఇదండి వీళ్ళు ఈరోజు ఉన్న 14 క్యాండిడేట్స్, 14 కంటెస్టెంట్స్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ రీజన్స్, పర్సనల్ గడ్జెట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని నామినేషన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు నామినేషన్లో మెయిన్గా టార్గెట్ అయిన పర్సన్ అయితే భరణి గారు అని చెప్పొచ్చు. సో భరణి గారిని డైరెక్ట్గా టోటల్ బోనస్ టీం మొత్తం కలిసి భరణి గారిని టార్గెట్ చేయడం జరిగింది. రిమైనింగ్ వచ్చేసి హరిత హరీష్ అండ్ మనీష్, ఫ్లోరా వీళ్ళ నేమ్స్ ఎక్కువగా రావడం జరిగింది. బట్ అందరూ ఎక్కువగా చెప్పిన పేరు ఎవరంటే భరణి గారు. భరణి గారికి ఇచ్చిన రీజన్స్ కూడా అంత సిల్లీ రీజన్స్ అంటే అంత సిల్లీ రీజన్స్. రిమైనింగ్ పర్సన్స్కి కూడా అసలు ఆ రీజన్స్ ఉన్నాయి వాళ్ళకు. బట్ భరణి గారికి అయితే ప్రతి ఒక్కరు ఇచ్చిన రీజన్ ఎగ్ అనేది ఎంత సిల్లీ రీజన్ అండి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంత సిల్లీ రీజన్ అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు ఆడియన్స్ నుంచే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అనే విషయాన్ని మర్చిపోయారు. సో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే చిన్న ఈ ఇష్యూస్ని ఈ భూతద్దంలో పెట్టి చూడాలి వాళ్ళకి బాగా అవుతున్నాయి. సో ఇదండి ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే